చెప్తానంటే ఒక కమిటీ ఏర్పాటు చేసినప్పుడు ముందుగా మనం చేయవలసిన పనులు సమయపాలన, క్రమశిక్షణ, నిబద్ధత. ఇది ఖచ్చితంగా చూసుకోవాలి. చాలామంది మాట్లాడుతున్నారు, అనేక ఫోన్లు మోగుతున్నాయి, ముచ్చట్లు పెడుతురు. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే పాలకులు మనం గుర్తిస్తారు, వీళ్ళు ఎక్కడున్నారు, వీళ్ళు లొసుగులు ఏంటి ఖచ్చితంగా పసిగడతారు. క్రమశిక్షణ ఉన్న వ్యక్తి ప్రతి ఒక్కరు ముందుకు పోతుంది, దోసుకుని ఉంటారు క్రమశిక్షణ. మన క్రమశిక్షణ లేవు కాబట్టి మనం వెనుకబడిపోతున్నాం. నేను ఒకటే మీకు అందరికీ చెప్తున్నా, ఇక్కడ ఒక కమిటీ ఉన్నది, ఆ కమిటీకి కట్టుబడి లోబడి పనిచేయండి, నిబద్ధతగా పనిచేయండి, నిజాయితీగా పనిచేయండి. అప్పుడే మనం గెలుస్తాం. లేకపోతే ఆ స్పిరిట్ లేకపోతే మళ్ళీ మనం వెనుకబడతాం, మన బతుకులు మళ్ళీ పేద బతుకులు అవుతాయి. ముఖ్యంగా మన పిల్లలు విద్యా వైద్య దూరం అవుతున్నాం. గుర్తుపెట్టుకోండి, ఈ కార్పొరేట్ వైద్యంలోనే, ఈ కార్పొరేట్ విద్యలో మనం ఆగమవుతున్నాం. కనుక దీని కారణం ఏంటి చెప్పాలన్నా, మనమే కారణం, ఎవరు కాదు. ఒకటే చెప్తున్నా, ఒక మనిషి ముందు పోవడానికి మనమే ఎత్తుకోవడానికి మనమే కారణం. వీళ్ళందరూ ఉన్నారండి, ఒక్కసారి ఉన్నారా అండి? ఒక యూనిట్గా చెప్పండి, కరెక్ట్గా చెప్పండి. ఒకరు చెప్తే ఒకరు మారుతారు, ఒకరు మారుతారు. ఇది కరెక్ట్ కాదు అని అంటున్నాను. సమయపాలన, క్రమశిక్షణ, నిబద్ధత. సీనన్న ఉండు ఒక ఆయన, నాకు నా ఫ్రెండ్, పాత వ్యక్తి, ఆయన ఎంత చక్కగా మాట్లాడాడు, ఒక నిమిషంలో మాట్లాడాడు. కనుక ముందుగా కమిటీని రెస్పెక్ట్ చేయండి, కమిటీకి అనుగుణంగా పనిచేయండి, ఏమి చేయాలి కసరత్తు చేయండి. నేను అనుకుంటున్నా, కమిటీ చేసినంత మాత్రాన కాదు, కమిటీ ముందుకు పోవాలంటే మీరు యూనిట్గా ఉండాలి, ఆ స్పిరిట్ కోల్పోవద్దు. ఎందుకంటే వాళ్ళ ముంగట మనము నవ్వులాట కావద్దని అంటున్నాను. అప్పుడే మీకు కావాల్సిన హక్కులు కావచ్చు. అక్క చెప్తుంది, ఎంతో మంది చాలా ఇబ్బందులు పడుతున్నారు, విద్య అన్ని దూరం అవుతారు. లాస్ట్కు మన పిల్లలు కూడా మళ్ళీ బానిస బతికే అవకాశం ఉంటుంది. ఇది గ్రహించండి మీరు అందరూ. అందుకని మీకు అందరూ కూడా చెప్తున్నాను, ఓపికతో ఉండండి, వినండి. ఫస్ట్ మాటలను తక్కువ చేయండి, వినండి. ఫస్ట్ సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి. అప్పుడు ఈ కమిటీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అనేక మంది తెలంగాణ ప్రజలు మీకు సపోర్ట్ ఇస్తారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక కమిటీ కాదు, మీరు తెలంగాణకు ప్రజలకు ఒక ఇన్స్పిరేషన్ కావాలని కోరుకుంటూ